అపూర్వ వస్తువులను వేలం వేసే కొన్ని సంస్థలకు 2024 ఏడాది కాసుల వర్షం కురిపించింది. కొన్ని కళాఖండాలు వేలంలో వందల కోట్ల రూపాయలు ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించాయి. వాటిలో సుమారు 1000 కోట్ల రూపాయల ధర పలికిన ద ఎంపైర్ ఆఫ్ లైట్ అనే కళాకృతి, 200 కోట్లకు అమ్ముడైన డేవిడ్ హ్యాక్నీ వేసిన ఈతకొలను చిత్రం, 187 కోట్ల రూపాయల ధర పలికిన రెస్ట్ ఆన్ ద ఫ్లైట్ ఇంటూ ఈజిప్ట్ ఉన్నాయి. 2024 ఏడాదిలో అత్యధిక ధరకు అమ్ముడైన అపూర్వ కళాకృతులపై ప్రత్యేక కథనం. 2024లో అద్భుతమైన కళాఖండాలను వేలం వేశారు. వాటిలో ఇటీవల వేలంలో అమ్ముడైన ద ఎంపైర్ ఆఫ్ లైట్ అనే కళాకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బెల్జియం కళాకారుడు రెనే మగ్రిట్టే తీర్చిదిద్దిన ఈ పెయింటింగ్ ఈ ఏడాది వేలం నిర్వహించిన వస్తువుల్లో అత్యధిక ధర పలికింది. న్యూయార్క్ లో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంలో ఆ కళాకృతి సుమారు 1000 కోట్ల రూపాయలు పలికి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జరిగిన వేలంలో ఇదే కాకుండా మరికొన్ని అద్భుత కళాకృతులను మంచి ధరకు ఔత్సాహికులు సొంతం చేసుకున్నారు. వాటిలో ప్రముఖ ఆర్టిస్టు డేవిడ్ హాక్నీ వేసిన కాలిఫోర్నియా ఆర్ట్ కూడా ఒకటి. ఈత కొలను దృశ్యాలను ఇతివృత్తంగా చేసుకుని రూపొందించిన ఈ కళాఖండం సుమారు 200 కోట్ల రూపాయలకు అమ్ముడై నిర్వాహకులను ఆశ్చర్యపరిచింది. స్విమ్మింగ్ పూల్లో ఇద్దరు సేద తీరుతున్నట్లు ఉన్న ఈ చిత్రాన్ని 1965లో డేవిడ్ హాక్నీ లాస్ ఏంజల్స్ కు వెళ్లినప్పుడు వేశారు. 40 ఏళ్లకు పైగా కనుమరుగైన ఈ చిత్రం పలువురి ఆసక్తి మేరకు వెలుగులోకొచ్చింది. క్రిస్టీస్ సంస్థ వేలం వేసిన మరో అద్భుత చిత్రం రెస్ట్ ఆన్ ద ఫ్లైట్ ఇంటూ ఈజిప్ట్. జీసస్ కు చెందిన ఈ చిత్రం వేలంలో 187 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. ఈ పెయింటింగ్ 1995లో దొంగల బారిన పడింది. 7 ఏళ్ల పాటు ఎక్కడా ఈ చిత్రం కనిపించలేదు. అనంతరం ఆ దొంగలతో చర్చించి వారికి కొంత మొత్తం నగదును ముట్టజెప్పడంతో వారు ఆ అపూర్వ చిత్రాన్ని తిరిగిచ్చినట్లు వేలం నిర్వాహకులు తెలిపారు. వేలంలో అమ్ముడైన మరో అద్భుత పెయింటింగ్ ను రెడ్ కార్పెట్ పై గిటార్ థీమ్ తో పాబ్లో పికాసో తీర్చిదిద్దారు. పలు రకాల ప్రత్యేక రంగులతో రూపొందిన ఈ చిత్రం వేలంలో 114 కోట్ల రూపాయల ధర పలికింది. నీటిపై వసంతకాలంలో ప్రకృతి సౌందర్యాన్ని తెలిపేలా ఉన్న క్లాద్ మోనే వేసిన మరో అద్భుత చిత్రాన్ని వేలంలో 82 కోట్ల రూపాయలు వెచ్చించి ఔత్సాహికులు సొంతం చేసుకున్నారు. 6 మీటర్ల పొడవు కలిగిన బలూన్ మంకీ పేరుతో తీర్చిదిద్దిన కళాఖండం ఈ ఏడాది వేలంలో భారీ ధరకు అమ్ముడైంది. జెఫ్ కూన్స్ తీర్చిదిద్దిన ప్రత్యేకమైన ఈ కళాకృతి వేలంలో 80 కోట్లు పలికింది. వేలానికి ముందు దీన్ని లండన్ పార్క్ లో ప్రదర్శించారు. చూడటానికి చిన్నపిల్లల గాలి బుడగను మెలితిప్పినట్లు కనిపించే ఈ కళాఖండం నిజానికి స్టెయిన్లెస్ స్టీల్ తో మెరిసిపోయేలా జెఫ్ కూన్స్ తీర్చిదిద్దారు. ఈ ఏడాది అందరి దృష్టిని ఆకర్షించిన మరో కళాకృతి కమిడియన్ పేరుతో తయారైన డక్ట్ టేప్డ్ బనానా ఆర్ట్. ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ సృష్టించిన బనానా టేప్ ఆర్ట్ సోత్బే సంస్థ వేలం నిర్వహించింది. ఈ వేలంలో క్రిప్టో కరెన్సీ వ్యవస్థాపకుడు జస్టిన్ సన్ దాన్ని 52 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ అరటిపండు కళాకృతిని 2019లో తొలిసారి మియామి బీచ్ ఆర్ట్ బాసెల్లో ప్రదర్శించారు. ఆర్ట్ వర్క్ లో భాగంగా ప్రతి 3 రోజులకొకసారి అరటిపండును మారుస్తుంటారు.